నేను నువ్వుల పట్టి చేయడం ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా పర్ఫెక్ట్‌గా చేశానండి. అదేదో నా సొంత ప్రయత్నం అయితే కాదులెండి. యూట్యూబ్ ఛానల్‌లో చూసి నేర్చుకొని చేసిందే. కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మా హస్బెండ్ అయితే చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడైతే ఇంకా నువ్వుల చెక్కీకైతే చక్కగా నేను ఒక ప్లేట్‌కి నూనె రాసి అందులో వేసేసాను. వేసేసిన తర్వాత చపాతీలు రుద్దే కర్ర ఉంటది కదా! దాంతో మనం పల్చగా నువ్వుల చెక్కీననేది మనం చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వేడి మీదే మనకి కావాల్సిన ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చాకుతో. సో, ఆ బిట్ అయితే నేను మిస్ చేశాను. ఎక్కడో మిస్ అయిపోయింది ఇంకా. సో, ఇంక మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతది. పల్చగా చేసుకుంటే చాలా బావుంటది. సో, ఇంక నాకైతే బాగా పల్చగానే వచ్చింది. ఇంకిప్పుడైతే నేను పీసెస్ లాగా తీస్తున్నాను. భలే వచ్చేసింది ఫ్రెండ్స్ అసలు. ఇంతకుముందు నేను పల్లి పట్టి చేసేదాన్ని గానీ అంత పర్ఫెక్ట్‌గా వచ్చేది కాదు పాకం. ఇప్పుడైతే పాకం పట్టడం మస్తొచ్చింది. అసలు పల్లి చెక్కీ కంటే నువ్వుల చెక్కీయే చాలా బావుంది. చూసారు ఎలా వచ్చిందో? కొట్లల్లో కొన్న దానిలాగా ఉంది కదా! సో, నేనే ఇలాగా క్రియేటివిటీ లాగా కట్ చేశాను చాకుతో. ఇంకా మా హస్బెండ్ వచ్చే టయానికి నేను సర్ప్రైజ్ చేద్దామనేసి పడుకున్నాను పక్కన పెట్టుకొని. మా హస్బెండ్ వచ్చారు. మా ఆయన వచ్చేసరికి నేను పడుకొనే ఉన్నాను. కానీ బండి సౌండ్ విని లేచానా. ఇంకిప్పుడైతే వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు? ఏంటి ఇది కళాకనా అంటే కాదు అనేసి నువ్వుల చెక్కీ అని ఇస్తే నువ్వే చేసావా? బావుంది అనేసి అని అన్నారు. సో, చాలా బావుందంట. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా చేసావు అనేసి చెప్పారు. ఇంకా అలాగే నాకు ఒకటి చేసినందుకు ఒక ప్రైజ్ కూడా ఇచ్చారు. 10 రూపీస్ ఇచ్చి నీ గలాగురిగిలో వేసుకోమని చెప్పారు. మా హస్బెండ్ నైట్ డ్యూటీ నుంచి వచ్చేసరికి 11:30, 11:20 అలా అవుతది. ఒక్కొక్కసారి అయితే లేట్ కూడా అవుతది. ఈ మధ్య బాగా అలసిపోతున్న పిల్లలతో పని ఎక్కువైపోతుంది కాబట్టి ఎర్లీగా పడుకుంటున్నాను. లేకపోతే తను వచ్చేదాకా నాకు నిద్ర పట్టదు. ఇంక తన కోసం చూస్తూ అలానే ఉండిపోతాను. తను వచ్చిన తర్వాతే నిద్ర వచ్చేసిద్ది. ఇంక ఇప్పుడైతే నేను పడుకొని ఉన్నాను కదా! అందుకే పిచ్చిగా ఉన్నా. సో, ఇంకిప్పుడైతే ఆయన ఇచ్చిన 10 రూపీస్ కాయిన్ అయితే గల్లగురుగులు వేసుకుంటున్నాను. ఇంకా తనైతే అంటున్నారు ఇందులో ఎన్ని డబ్బులున్నా అన్నీ నాకే, నేనే తీసుకుంటా అనేసి జోక్‌గా. కానీ డబ్బులు మాత్రానికి ఆయన తీసుకోరు. నాకే ఇస్తారు. నేనే మా ఇంట్లో క్యాష్